ఫోన్ ట్యాపింగ్ లేదు, లొట్టపీసు లేదని కేసీఆర్ అన్నట్టు పర్యాటకం ఆటల పాటల మంత్రి జూపాలి కృష్ణారావు సార్ కూడా అదే మాట చెప్పినట్టు కొడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది, వీళ్ళు జైలుకు పోతారు. కథం అయిపోయింది. దీపావళికి పెద్ద బాంబు పేలబోతున్నది, సంక్రాంతికి సగం బాంబు పేలుతుందని ఫోన్ ట్యాపింగ్ కేసు మీద లీడరు చెప్పిన ముచ్చట్లని ఉద్దర మాటలు అన్నట్టు చెప్పిండు. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచిండ్రు. విన్నారా? కొండెత్తు రాగం తీసి కోతి పాటలు పాడినట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను పిలిచింది జైల్లో పెట్టడానికో ఇంకా దేనికో కాదు, వాళ్లను సాక్షుల కింద విచారిస్తున్నాం తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పిండు. అంటే ఇన్ని రోజులు సర్కారులో ఉన్నోళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు పంపుతాం, చిప్పకూడు తినిపిస్తాం, ఊసలు లెక్క పెట్టి ఇస్తాం అన్న మాటలు ఉద్దర పంచాదులు అన్నట్టే కదా. కేసీఆర్ను విచారణకు పిలిస్తే తెలంగాణ జనం కాంగ్రెస్ సర్కార్ గిట్ల చేస్తున్నదేంది అని అనుకోకుండా గిట్ల కవర్ చేస్తున్నారా, లేకుంటే సాక్షులుగా పిలిచి ఏం జరిగిందో అడిగటానికే నోటీసులు ఇస్తున్నారా అనేది తెలియదు. కానీ ఫోన్ ట్యాపింగ్ మీద ఇన్ని రోజులు లీడర్లు చెప్పినాయి, మీడియాలో వచ్చినాయి, తాల్ తపాషి ముచ్చట్లే అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లు ఇంకెన్నేళ్ళు మురుగబెట్టి గబ్బు లేపుతారో, ఆఖరికి ఏమి తేలుస్తారో ఆఫీసర్లకైనా తెలుసో తెలియదో అనే డౌట్ అనుమానాలు పడుతున్నారు ఈ ముచ్చట్లు తెలిసిన జనాలు.